సమయంలో పిటిషనర్ హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఏమని వేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బ్రేకింగ్ న్యూస్, హైడ్రాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాను రద్దు చేయాలి అని పిటిషనర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీవో నెంబర్ 99ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలి అంటూ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్తో మాట్లాడదాం. ఒకసారి మనం చూడొచ్చు, హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన వారి దగ్గర నుంచి ఆ స్థలాలు నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు. చెరువులు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల ప్రొటెక్షన్ మా ధ్యేయమని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెరువులను ఆక్రమించి కట్టిన వాళ్లను అనుమతి లేని ఫుల్ ట్యాంక్ లెవెల్లోనూ బఫర్ జోన్లోనూ అనుమతి లేకుండా చేసిన నిర్మాణాల విషయంలోనూ కఠినంగా ఉండాలి. లేదంటే భవిష్యత్ హైదరాబాదు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చెరువులు మాయమైపోయాయి. ఏదైనా వర్షం వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తుల సమయంలో హైదరాబాదు అల్లాడిపోతుంది. కాబట్టి హైడ్రా ఇంతే దూకుడుగా వెళుతుంది అని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో ఎకరాల భూమిని తిరిగి కైవసం చేసుకొని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారు. హైడ్రా ఇంకా దూకుడుగా వెళ్తుంది. హైడ్రాను బలోపేతం చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఇంకా నిధులను సమకూర్చడంతో పాటు సిబ్బందిని కూడా సమకూర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది హైడ్రాను ఇంకా బలోపేతం చేయడానికి. ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 99ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రాని రద్దు చేయాలి అంటూ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి సమయాన్ని ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పిటిషనర్ ఏం కోరుకున్నారు? ఇందులో ఈ పిటిషన్లో ఏం పేర్కొన్నారు? ఎందుకు హైడ్రాను రద్దు చేయాలి అంటే ఆ పిటిషన్ వేశారు? ఎస్ రోహిత్, జీవో 99ను సవాల్ చేస్తూ, అంటే హైడ్రా ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ వేశారు. అయితే ఇందులో ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్న అంశాలు, హైడ్రాకు చట్టబద్ధత లేదు, ఈ కూల్చివేతల పర్వం కానీ హైడ్రా చేపడుతున్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా వాటికి చట్టబద్ధత లేకుండా, అంటే నిబంధనలకు ఉల్లంఘిస్తూ చట్టం లేకుండా చేస్తున్నారని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే హైడ్రా కూల్చివేతల వల్ల అనేక మందికి నష్టాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ORR పరిధిలో ఈ FTL బఫర్ జోన్లలో కూల్చివేతల పర్వం కొనసాగుతున్నప్పటికీ, చెరువుల రక్షణ ధ్యేయంగా చేస్తున్నప్పటికీ, హైడ్రా కార్యక్రమాలు చర్యలు చేస్తున్నప్పటికీ ఇక్కడ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు రోడ్డున పడుతున్నారనే అంశాలను ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ జీవో 99 ఒకసారి మనం పరిశీలిస్తే, జీవో 99 అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటు కోసం ప్రత్యేకంగా జీవో 99ను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా జీవో 99 ప్రకారం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఒక ఏజెన్సీ పేరుతో ఇక్కడ రూపొందించడం జరిగింది. దీనికి హైడ్రాకు చైర్మన్ గా జీవోలో ఉన్న ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. దీనికి కన్వీనర్ గా, మెంబర్ కన్వీనర్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సంబంధిత అధికారులు, మిగతా సంబంధించిన మంత్రులు కూడా ఈ హైడ్రాకు మెంబర్స్ గా ఉన్నారు. సో ఈ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, హైడ్రా అనేది జీవో 99 ప్రకారం ఏర్పాటైంది అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా మెన్షన్ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఒక న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం దీనిపైన విచారించి 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటే అంటూ ప్రభుత్వానికి ఆదేశం. అయితే ఇక్కడ మరో అంశం మనం ఒకసారి పరిశీలించినట్లయితే, హైడ్రా అనేది ఒక ఏజెన్సీ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా సార్లు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి కానీ, నోటీసులకు సంబంధించి కానీ, ఇతర చర్యలు హైడ్రా లోకల్ బాడీస్ కు, ఇక్కడ కూల్చివేతలు, నోటీసులు అనేది లోకల్ బాడీస్ అంటే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు హైడ్రా చేసిన చర్యల్లో
ప్రధానంగా ముందుండింది ఇక్కడ ఇరిగేషన్ తో పాటుగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు. ఈ ముగ్గురు లోకల్ బాడీకి సంబంధించినటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి కూల్చివేతల పర్వం కానీ మిగతా అన్ని నోటీసుల పర్వం కానీ అవి చేస్తున్నాయి. లోకల్ బాడీస్ అథారిటీ ఉంది వాటికి, అవి చేస్తున్నాయి. వాటికి సపోర్టింగ్ గా మాత్రమే హైడ్రా అనేది ఒక ఏజెన్సీగా వాటి వెనుక ఉంటుంది, వాటికి సపోర్టింగ్ ఉంటుందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో హైడ్రాకు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి దానికి కూడా 2 వారాల్లో ఒకవేళ ప్రభుత్వం సమాధానం చెప్పినా ఈ అంశాల వేదికగానంటే ఈ అంశాల ద్వారానే ఈ అంశాలనే ప్రభుత్వం చెప్పే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, హైడ్రాను రద్దు చేయాలి అంటూ హైకోర్టును కోరుతూ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో జియో నెంబర్ 99ను సవాల్ చేస్తూ రద్దు చేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం స్వీకరించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఇప్పటికే గతంలో కూడా హైడ్రాకు సంబంధించి పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. కూల్చివేతలకు సంబంధించి కూల్చొద్దని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేం, కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను మాత్రం ఫాలో కమ్మని చెప్తాం అంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పుడు హైడ్రాని రద్దు చేయాలి అంటూ పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఏ విధంగా ఇస్తుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం హైడ్రాని ఇంకా బలోపేతం చేయాలి అని ముందుకు వెళ్తున్న సమయంలో పిటిషనర్ హైడ్రాని రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఏమని వేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బ్రేకింగ్ న్యూస్, హైడ్రాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాను రద్దు చేయాలి అని పిటిషనర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. జియో నెంబర్ 99ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలి అంటూ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్తో మాట్లాడదాం. ఒకసారి మనం చూడొచ్చు, హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన వారి దగ్గర నుంచి ఆ స్థలాలు నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు. చెరువులు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల ప్రొటెక్షన్ మా ధ్యేయమని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెరువులను ఆక్రమించి కట్టిన వాళ్లను అనుమతి లేని ఫుల్ ట్యాంక్ లెవెల్లోనూ బఫర్ జోన్లోనూ అనుమతి లేకుండా చేసిన నిర్మాణాల విషయంలోనూ కఠినంగా ఉండాలి. లేదంటే భవిష్యత్ హైదరాబాదు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చెరువులు మాయమైపోయాయి. ఏదైనా వర్షం వచ్చినప్పుడు ప్రకృతి విపత్తుల సమయంలో హైదరాబాదు అల్లాడిపోతుంది. కాబట్టి హైడ్రా ఇంతే దూకుడుగా వెళుతుంది అని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో ఎకరాల భూమిని తిరిగి కైవసం చేసుకొని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారు. హైడ్రా ఇంకా దూకుడుగా వెళ్తుంది. హైడ్రాను బలోపేతం చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఇంకా నిధులను సమకూర్చడంతో పాటు సిబ్బందిని కూడా సమకూర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది హైడ్రాను ఇంకా బలోపేతం చేయడానికి. ఈ నేపథ్యంలో జియో నెంబర్ 99ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రాని రద్దు చేయాలి అంటూ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి సమయాన్ని ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పిటిషనర్ ఏం కోరుకున్నారు? ఇందులో ఈ పిటిషన్లో ఏం పేర్కొన్నారు? ఎందుకు హైడ్రాని రద్దు చేయాలి అంటూ ఆ పిటిషన్ వేశారు? రోహిత్, జియో 99ను సవాల్ చేస్తూ అంటే హైడ్రా ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ వేశారు. అయితే ఇందులో ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్న అంశాలు హైడ్రాకు చట్టబద్ధత లేదు, ఈ కూల్చివేతల పర్వం కానీ హైడ్రా చేపడుతున్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా వాటికి చట్టబద్ధత లేకుండా అంటే నిబంధనలకు ఉల్లంఘిస్తూ చట్టం లేకుండా చేస్తున్నారని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే హైడ్రా కూల్చివేతల వల్ల అనేక మందికి నష్టాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతల పర్వం కొనసాగుతున్నప్పటికీ చెరువుల రక్షణ
ధ్యేయంగా చేస్తున్నప్పటికీ హైడ్రా కార్యక్రమాలు చర్యలు చేస్తున్నప్పటికీ ఇక్కడ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు రోడ్డున పడుతున్నారనే అంశాలను ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ జీవో 99 ఒకసారి మనం పరిశీలిస్తే జీవో 99 అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటు కోసం ప్రత్యేకంగా జీవో 99 ను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా జీవో 99 ప్రకారం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ పేరుతో ఇక్కడ రూపొందించడం జరిగింది. దీనికి హైడ్రాకు చైర్మన్ గా జీవోలో ఉన్న ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. దీనికి కన్వీనర్ గా మెంబర్ కన్వీనర్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సంబంధిత అధికారులు మిగతా సంబంధించిన మంత్రులు కూడా ఈ హైడ్రాకు మెంబర్స్ గా ఉన్నారు. సో ఈ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే హైడ్రా అనేది జీవో 99 ప్రకారం ఏర్పాటైంది అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా మెన్షన్ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఒక న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం దీనిపైన విచారించి 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటే అంటూ ప్రభుత్వానికి ఆదేశం. అయితే ఇక్కడ మరో అంశం మనం ఒకసారి పరిశీలించైతే హైడ్రా అనేది ఒక ఏజెన్సీ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా సార్లు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి కానీ నోటీసులకు సంబంధించి కానీ ఇతర చర్యలు హైడ్రా లోకల్ బాడీస్ కు ఇక్కడ కూల్చివేతలు నోటీసులు అనేది లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు హైడ్రా చేసిన చర్యల్లో ప్రధానంగా ముందుండింది ఇక్కడ ఇరిగేషన్ తో పాటుగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు. ఈ ముగ్గురు లోకల్ బాడీకి సంబంధించినటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి కూల్చివేతల పర్వం కానీ మిగతా అన్ని నోటీసుల పర్వం కానీ అవి చేస్తున్నాయి. లోకల్ బాడీస్ అథారిటీ ఉంది వాటికి, అవి చేస్తున్నాయి. వాటికి సపోర్టింగ్ గా మాత్రమే హైడ్రా అనేది ఒక ఏజెన్సీగా వాటి వెనుక ఉంటుంది, వాటికి సపోర్టింగ్ ఉంటుందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో హైడ్రాకు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి దానికి కూడా 2 వారాల్లో ఒకవేళ ప్రభుత్వం సమాధానం చెప్పినా ఈ అంశాల వేదికగానంటే ఈ అంశాల ద్వారానే ఈ అంశాలనే ప్రభుత్వం చెప్పే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, హైడ్రాను రద్దు చేయాలి అంటూ హైకోర్టును కోరుతూ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 99ను సవాల్ చేస్తూ రద్దు చేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వాన్ని